చాలా వరకైతే అన్న రెంటల్ వెహికల్ ఏమైనా సజెషన్ చేయండి. బైక్ టాక్సీ చేసుకుంటాం, ఫుడ్ డెలివరీ చేసుకుంటాం, గ్రోసరీ డెలివరీ చేసుకుంటాం అంటున్నారు. ఇప్పుడైతే మనమైతే బైక్ టాక్సీ గురించి తెలుసుకుందాం. బైక్ టాక్సీ ఈవీ వెహికల్ పనికొద్దా లేదా? నెక్స్ట్ డెలివరీ. బైక్ టాక్సీ ఒకవైపు, డెలివరీ ఒకవైపు. డెలివరీ బైక్ టాక్సీ ఓకేనా? బైక్ టాక్సీకి వచ్చేటప్పుడు కస్టమర్ నువ్వు 50 వెళ్ళినప్పటికీ స్పీడ్, 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 స్పీడ్ అని మన టెన్షన్ పెట్టే టెన్షన్‌కి మైండ్ ఖరాబ్ అయిపోద్ది. మాక్సిమం మనకి 45, 50 ఇంత స్పీడ్ కన్నా ఎక్కువ వెహికల్ అయితే లేవు. ఒకవేళ బైక్ టాక్సీ కోసం తీసుకుంటానంటే 45 ప్లస్ ఉన్న వెహికలే తీసుకోండి. బైక్ టాక్సీ కోసం రెంటల్ వెహికల్ తీసుకోవచ్చా లేదా? అది ముందు చెప్పేటప్పుడు బైక్ టాక్సీ కోసం ఎలాంటి వెహికల్ కావాలి, ఎంటరేజ్ వెహికల్ కావాలి అది చెప్తా. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. బైక్ టాక్సీ కోసం మినిమం మనకి 40 ప్లస్ మినిమం 50 ప్లస్ వెహికల్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. దాంతో పాటు నీవు ఈ బైక్ టాక్సీ ఎలాగంటే 30, 40 కిలోమీటర్స్ కూడా ఈ మధ్యన 40 కిలోమీటర్ రేంజ్ వరకు అయితే మనకు పెంచారు. కాబట్టి అంత లాంగ్ అయితే వెళ్ళొచ్చు. అంటే మనకి ఇప్పుడు వరకు ఈ రెంటల్ వెహికల్ 150 రేంజ్ ఇచ్చే వెహికల్ ఏవి లేవు. ఒకవేళ ఇచ్చినా నువ్వు ఒక 30 కిలోమీటర్ ఆగిపోద్ది. అక్కడి నుంచి తోసుకొని వస్తావు బండి. ఇంకొకటి టాప్ స్పీడ్ 45 అంటే కొన్ని దగ్గర 50 అని మెన్షన్ చేస్తున్నారు. అవి నేను మెన్షన్ చేయను. కొన్ని చాలా వెహికల్లు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు రెంటల్ వెహికల్ చాలా రీసెంట్‌గా నేను తీసుకున్నాను. నాకైతే 45 కన్నా స్పీడ్ వచ్చేవైతే ఏవి లేవు. 45 బిలోలోనే ఉన్నాయి. ఆ వెహికల్లు ఏవి తీసుకోండి ఏంటి అని తీసుకోండి.